హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లెమెన్జన్ రిడక్షన్ అన్నాడు. ఈ క్లెమెన్జన్ రిడక్షన్ అంటే జనరల్గా ఎలాంటి కెటలిస్ట్ని వాడతాం? క్లెమెన్జన్ రిడక్షన్లో ఎప్పుడు కూడా ఈ కార్బనైల్స్ ఎలాంటిది ఏవైతే ఉంటాయో వాటిని ఇలా మిథైల్ గ్రూప్స్గా కన్వర్ట్ చేయడానికి, మిథిలీన్ గ్రూప్స్గా కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ జింక్ మెర్క్యూరీ హెచ్సిఎల్ అనేటువంటి కెమికల్ని కెటలిస్ట్గా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. అయితే మిగిలినవి ఈ డైబాల్ ఇలాంటిది ఇచ్చినప్పుడు కూడా మోస్ట్లీ ఇక్కడి వరకు నీకు బాండ్ అనేటువంటిది బ్రేక్ అయిపోయి సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. రిమైనింగ్ వన్ వచ్చేసరికి సో ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా చెప్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అనేటువంటిది. ఇక్కడ కూడా నీకు కీటోన్స్ అనేటువంటివి ఎలా కన్వర్ట్ అవుతాయంటే ఆల్కేన్స్గా కన్వర్ట్ అనేటువంటిది అవటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఇలాంటి డెరివేటివ్స్ని వాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది రోజన్మన్ రిడక్షన్ అనేటువంటిది చెప్తాం. పెల్లాడియం, బేరియం సల్ఫేట్ ఇలాంటి కెమికల్స్ని వాడతారు. సో ఇక్కడ కూడా నీకు ఈ ఎసైల్ క్లోరైడ్స్ ఇలాంటిది ఏవైతే ఉన్నాయో, హాలోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు డైరెక్ట్గా ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ అనేటువంటిది అవటం జరుగుతుంది. ఓకేనా? ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది రోజన్మన్ రిడక్షన్ అంటాం. సో దీన్ని వచ్చేసరికి క్లెమెన్జన్ రిడక్షన్ అంటారు. ఇది వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అంటారు. ఇవి సో డైవాల్ హైడ్రోజన్ ఇలాంటివి అంటే ఇది ఒక రిడక్షన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.